guys, welcome back to my YouTube channel Shweta Nalluri. So myself Shweta, I'm a third year medical student studying in Orenburg State Medical University, Russia. Here's topic వచ్చేసి what to do after NEET exam 2025. Let's begin the video. సో మొన్న లాస్ట్ సండే అయితే నీట్ అయితే జరిగింది 2025ది. సో పేపర్ అయితే కొంచెం టఫ్ గానే వచ్చింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో స్టూడెంట్స్ కూడా చెప్పారు లైక్ ఫిజిక్స్ అండ్ బయో చాలా టఫ్ గా వచ్చిందని. అండ్ ఫిజిక్స్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అండ్ బయాలజీ అయితే స్టేట్మెంటల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయన్నారు. సో పర్లేదు, ఐ హోప్ యూ గైస్ రోట్ వెల్. అండ్ పేపర్ కూడా కొంచెం టఫ్ గా రావడం వల్ల మనకి 2025 నీట్ అయితే కట్ ఆఫ్ అయితే కొంచెం తగ్గుతుంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని అయితే రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ లైఫ్ లో ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ రాశారు కాబట్టి, సో చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు కాబట్టి రెస్ట్ తీసుకోండి. కీ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. లైక్ అఫీషియల్ కీ రావడానికి అయితే టైం పడుతుంది. సో మీరు కొంచెం మీ కాలేజ్ వాళ్ళు కానీ అలా ఎవరైనా ప్రొవైడ్ చేస్తే అది ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ మీకు ఎంత మార్క్స్ వచ్చినాయని తెలిస్తే నెక్స్ట్ ఆప్షన్ ఏంటని డిసైడ్ అవుతారు కదా. సో దానికోసం అయితే కీ అయితే చెక్ చేసుకోవాలి. వన్స్ మీరు కీ చెక్ చేసుకున్న తర్వాత మీకు మార్క్స్ అయితే ఎంత వచ్చినాయో తెలుస్తుంది కదా. సో నేనైతే కొంచెం ఎస్టిమేటెడ్ మార్క్స్ అయితే చెప్తాను. లైక్ నేను కంపేర్ చేసినవి ప్రీవియస్ ఇయర్స్ లో అప్రాక్సిమేట్, కన్ఫర్మేషన్ అయితే కాదు ఈ మార్క్స్ అయితే. అండ్ ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో ఇదైతే లాస్ట్ అనుకోకండి, ఎందుకంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకోవడం కానీ, లేదా ఎంబీబీఎస్ అబ్రాడ్, బీడీఎస్, ఫార్మసీ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మనం ప్రెసెంట్ ఇప్పుడు మార్క్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో 600 to 650 వచ్చిన వాళ్ళకి అయితే పక్కా సీట్ వస్తుంది. బట్ పేపర్ టఫ్నెస్ పెరిగింది కాబట్టి 550 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అబౌవ్ 450 నుంచి 500 దాకా వచ్చి ఉంటే అరౌండ్ మీకైతే రిజర్వేషన్ కానీ కౌన్సిలింగ్స్ లో కానీ సీట్ అయితే పక్కా వస్తుంది. అండ్ ఇంకా 300 అలా వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఆలోచించాలి. సో బెటర్ వాళ్ళు ఇంకా అదర్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవడం మంచిది. సో గైస్, ఈ మార్క్స్ అయితే అన్ని నేను ఎస్టిమేట్ చేసి చెప్పినవే అప్రాక్సిమేట్ గా. సో ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు సీట్ రావడానికి. సో నేను జస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూసి చెప్పాను. అఫీషియల్ కీ అయితే రిలీజ్ అవ్వలేదు, వెయిట్ చేయండి అఫీషియల్ కీ కోసం. సో మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చింది కూడా కన్ఫర్మ్ అయితే కాదు కీ. సో లెట్స్ వెయిట్ ఫర్ ద నీట్ అఫీషియల్ కీ. సో కీ చూసుకున్న తర్వాత లాస్ట్ వన్ థింగ్ మీరు ఏం చేయాలంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే స్ట్రాంగ్ గైస్. ఈ వీడియో వచ్చేసి వాట్ టు డూ ఆఫ్టర్ నీట్ అని. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి వాట్ టు ప్లాన్ అండ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని డిస్కస్ చేద్దాము అకార్డింగ్ టు ద మార్క్స్. So ఇది guys video, hope you like this. Until then, stay tuned to my channel. So if you like this video, please do like, share and subscribe to my channel Shweta Nalluri. Until then, bye.